హలో బాగున్నారా? ఈరోజు కందిపొడి చేస్తున్నాను. కందిపొడి చేయడం చాలా ఈజీ అన్నమాట. ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను, ఒక చిన్న కప్పుడు. అంటే కాఫీ గ్లాస్ తోటి కందిపప్పు తీసుకున్నాను. నెక్స్ట్ ఎండుమిర్చి ఒక 10-15 ఎండుమిర్చి తీసుకున్నాను. నెక్స్ట్ జీలకర్ర. సింపుల్ అన్నమాట కందిపొడి అనేది. మనం ఈ మూడు ఫ్రై చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. ఇవి చూసారా, మా ఫ్రిడ్జ్లో పచ్చిమిరపకాయలు పండుమిరపకాయలు అయిపోయి ఎండిపోయాయి. అవి కొంచెం వేస్తున్నాను అన్నమాట. అంటే పొడులన్నీ చేశాను కదా, మిర్చి అంతా కందిపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి మంచిగా ఫ్రై చేసుకుంటే కందిపప్పు వేగిన స్మెల్ చాలా బాగుంటుందన్నమాట. మనకు తెలుస్తుంది ఎలా వేగిందా లేదా అనే స్మెల్ కూడా తెలిసిపోతుంది అన్నమాట. బ్రౌన్ కలర్ మంచిగా వేగేదాకా ఉంచుకొని ఆ తర్వాత ఇంగువ వేసి మనం మిక్సీ పట్టేసుకుంటే కందిపొడి రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా అన్నమాట. ఒక 10 నిమిషాలు మనం పప్పు వేయించుకుంటే, సన్నపు సెగన మంచిగా వేయించుకున్నామంటే మనకు కందిపొడి అనేది రెడీ అయిపోతుంది. నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో కందిపొడి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ పొళ్ళన్నీ మనకు పచ్చి పులుసు, సాంబారు లేకపోతే రసము ఇట్లాంటి కాంబినేషన్కి చాలా బాగుంటుంది అన్నమాట. చూసారా, కల్లుప్పు వేసాను. ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం. ఇప్పుడు మనం కూరలు అవన్నీ చేసుకోవడానికి బద్దకిచ్చినప్పుడు, ఏదైనా ఈరోజు ఏం చేయలేకున్నానబ్బా అనిపించినప్పుడు ఇట్లాంటి పొడులన్నీ ఉంటే మనం నెయ్యి వేసుకొని ఒక అన్నం పెట్టేసుకొని రైస్ కుక్కర్లో ఈ పొడులు వేసుకొని తినేసేయచ్చు అన్నమాట. చూసారా, నేను ఈరోజు 4 రకాల పొడులు చేశాను అనమాట. పుట్నాల పొడి, కందిపొడి, నెక్స్ట్ కరేపాకు పొడి, పల్లీ పొడి, అవన్నీ ఒకటే రోస్ట్ చేశాను. చూసారా, మనకు మిక్సీ వేయగానే పొడి రెడీ అయిపోయింది. వేడి అన్నంలో ఈ పొడి వేసుకొని నెయ్యి వేసుకొని ఉల్లిపాయలు నంచుకొని తింటే కూడా చాలా బాగుంటుంది అనమాట. మీరు ఎవరైనా ట్రై చేసి చూడండి. తెలియకపోతే ఉల్లిపాయ నంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.